స్వాగతం. సైకిల్ కార్యక్రమం నాకు తెలిసి ఇది ఏదో గొప్ప కోసమో ఎన్నికల కోసమో లేదా ఇంకొక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారనే సంకల్పం కాకుండా కేవలం పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. నేను ఎన్నికల సమయంలో ప్రతి గ్రామానికి కూడా తిరిగినప్పుడు చాలా మంది పిల్లలు వాళ్ళు బ్యాగులు తగిలేసుకుంటూ ఎండకు నడుచుకుంటూ పోతుంటే ఆ రోజే అనుకున్నా, అరే పాపం రోడ్లు కూడా సరిగ్గా లేవు, ఇంతమంది విద్యార్థులు నడుచుకుంటూ వెళ్తున్నారనే అభిప్రాయం నాకు ఆ రోజే కలిగింది. కానీ ఒకటి మాత్రం మనం గమనించాలా, మన ప్రాంతంలో తల్లిదండ్రులు చాలా మంది బీదవాళ్ళే. ఉదయం లేస్తేనే వాళ్ళు కూలి పనికో లేదా వాళ్ళ వ్యవసాయ పనికో పోయి వాళ్ళు పని చేసుకుంటేనే వాళ్ళకి అన్ని విధాలు కూడా జరుగుతుంది, వాళ్ళ కుటుంబం జరిగే విధంగా కూడా ఉంటుంది. కానీ అప్పుడు ఒకసారి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వదలలా లేదా స్కూల్ ఆపాలా అనేది తల్లిదండ్రులు కూడా ఒక అనుమానం వస్తుంది. స్కూల్లో పిల్లల్ని ఆపకూడదు, అన్ని రకాలుగా పిల్లలు కంటిన్యూ చేయాలా. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతంలో బాగా చదువు ఆ పిల్లడు మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. అంటే అలాంటి పిల్లలు ప్రతి చోట ఉన్నారు, వాళ్ళలో గొప్పతనాలు ఉన్నాయి, బాగా చదివి కష్టపడే తత్వం ఉంది. కళ్యాణదుర్గంలో పిల్లలు చదివితే ఎక్కడికో ఉన్నత స్థాయికి పోతారు. అదే కాదు, వాళ్ళు ఏ దాంట్లో పెట్టినా కూడా సక్రమంగా పనిచేస్తారు, వాళ్ళు కమిట్మెంట్గా ఉంటారు, రాత్రి పగలు అనుకోకుండా కష్టపడి ఆ రకంగా ముందుకు ఎదుగుతారు. నాకు ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల క్రితం నాకు ఈ ప్రాంతం నుంచి కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి నా కంపెనీలో 150 మంది దాకా పనిచేసేవాళ్ళు. ఆ రోజు నుంచి ఈ రోజుకు ఇంకా పెరిగారనుకో. కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడ ఒక అసలు బయటకు పెట్టారు. కానీ వాడు నిరుత్సాహం పడుకోకుండా వాడు అక్కడే కొట్టం వేసుకున్నాడు. కొట్టం వేసుకొని వారికి కొన్ని బిల్డింగ్లు అప్పచెప్పేసినారు. అప్పచెప్తే ఆ రోజు ఆ బిల్డింగ్లు వాడన్నీ పూర్తి చేస్తూ తర్వాత క్రమంగా వాడు ఎదుగుతూ వాడు 10,000 రూపాయలతో జాయిన్ అయితే ఈరోజు వాడికి 1,50,000 రూపాయలు జీతం వస్తుంది. జీతం రావడం అయితే వాడు ఈరోజు ఇంజనీరింగ్ బుక్ అంతా రాస్తాడు. ఎవరైతే ఆ రోజు ఇంజనీర్లు బయటకు పోయి నువ్వు అప్పుడు ఉండిపోయి బస్సులు కాసేవన్నారో వాడు ఈరోజు వాళ్ళకి పాఠం చెప్తాడు. అలాంటి గొప్ప తెలివితేటలున్న వ్యక్తులు మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మనం ప్రోత్సహించాలా, వాళ్ళలో వెలుగు తీయాలా. వాళ్ళ కష్టము వాళ్ళు చదివే ప్రతి ఒక్కరు కూడా వెలుగు తీయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా మీరు చూసుకోవాలా. పిల్లల చేత ఏది పడితే తెప్పించకూడదు. ఏదో చాలా మంది సిగరెట్లో లేదో విస్కీ బాటిలో ఇంకో రకంగా పిల్లలు పొరపాటును కూడా ట్యాప్ కొని మీరు పంపించొద్దండి. ఓపుకుంటే మీరు తెచ్చుకోండి, లేకపోతే వదిలేయండి. పిల్లల్ని చదువుకోమని చెప్పండి, ఏం హోంవర్క్ ఉందో చూడండి, హోంవర్క్ రాసుకోమని చెప్పండి. మీకు చదువు రాకపోతే వాళ్ళు చదువు చెప్పడానికి ఇక్కడ స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు. బాగా చదవాలంటే ఏం చేయాలో మనం మంచి భోజనం పెట్టాలా, మంచి రాగా జావ వేయాలా, మంచి చిక్కీలు వేయాలా. ఇవన్నీ ఇస్తేనే మనకు అందరూ కూడా బాగుంటుంది. అంటే పార్టీలకి భేదాభిప్రాయాలు పిల్లల చదువుకి సంబంధం లేదు. అంటే మనం ఏం పేరు పెట్టాం, మంచి మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని పేరు పెట్టాం. ఎందుకు పెట్టాం ఆ పేరు? మహానుభావురాలు, ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పేరు పెట్టుకున్నాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టాం. ఎందుకు పెట్టాం? చాలా గొప్ప వ్యక్తి కాబట్టి. ఆ పేరుతోనే మనం ఆ గొప్ప వ్యక్తుల పేర్లతోనే వాళ్ళకు కావాల్సిన బుక్స్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, షూస్ కావచ్చు, లేదా భోజనం కావచ్చు, రకరకాలుగా మనం ఇస్తూ వచ్చాం. కానీ గడిచిన 19 నుంచి 24 వరకు మనం ఎప్పుడు ఎక్కడా చూడలేం. దుర్మార్గమైన పనులన్నీ కూడా కళ్ళతో చూసాం. జగనన్న గోరుముద్ద, జగనన్న గెంటె, జగనన్న కోడిగుడ్డు, జగనన్న చిక్కి, ఏంటి పేర్లు? ఆ పేర్లు పెట్టడంతోనే చాలా మంది విద్యార్థినులు వాళ్ళ సంఖ్యాబలం తగ్గిపోయింది. స్టోర్ బియ్యంతో అన్నం పెడితే ఏ ఒక్క పిల్లవాడు కూడా కడుపు నిండా తినేవాడు కాదు. కడుపుతో ఆకలిగా ఇంటికి పోయాడు. ఎవరో తిన్నారనుకో కడుపు నొప్పి వచ్చేది. రకరకాల ఇబ్బందులు మనం అందరూ కూడా చూసాం. ఈ రోజు సన్న బియ్యంతో అన్నం పెడతా అంటే కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఈరోజు నేను కూడా సన్న బియ్యంతో ఈరోజు అన్నం తినేసిన మా కొడుకులు. చాలా అద్భుతమైన రైస్ అది. ఇలాంటి ప్రోత్సాహాలు మన గవర్నమెంట్ కల్పిస్తుంది.
కాబట్టి మీరు తల్లిదండ్రులు అందరూ కూడా గుర్తించుకోవాలా. ఎందుకు మనము ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకు మనం నారా లోకేష్ బాబు గారిని ఎందుకు ప్రోత్సహించాలా? నరేంద్ర మోడీ గారు మనకు పై నుంచి అన్ని సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. అలాంటి గవర్నమెంట్ మనం మరీ పోగొట్టుకోకూడదు. దేవుడి జీవితకాలం మనమంతా ఎన్డీఏ గవర్నమెంట్ కనీసం 15 సంవత్సరాలు ఉంటే మనం ఇప్పుడు వచ్చే రోడ్లు ఏ రోడ్డు కూడా బాగలేవు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరు చెప్పాలి మీరు? ఎవరిది పాపం? రోడ్లు బాగలేకపోవడం కారణం ఎవరు?